ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుని నినదిస్తోంది ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. 5 కోట్ల ఏపీ ప్రజలారా గర్జించండి అంటూ పిలుపునిస్తోంది ఆ పార్టీ. దిక్కులు పిక్కలెట్టేలా సింహనాదాలు చేయడంతోంది. తెలుగునాడి గర్జనను ఢిల్లీ వరకు ప్రతిధ్వనించడంనే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తోంది. మోసం చేస్తున్న ప్రభుత్వాలపై పోరాడి సాధించుకుంటామంటోంది. గుంటూరులో ప్రతిపక్ష నేత ప్రజాపక్షంగా చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షకు ప్రజలంతా బాసటగా నిలవాలంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. మన రాష్ట్ర ప్రయోజనాల్ని మనమే కాపాడుకునేందుకు ఉద్యమించాల్సిన తరుణం వచ్చింది. స్పెషల్ స్టేటస్ ఏపీ రైట్ అని దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమించి కార్యాచరణకు దిగాల్సిన సందర్భం వచ్చింది. ప్రత్యేక హోదా ఇచ్చే తెచ్చే విషయంలో నిద్ర నటిస్తున్న వారిని ప్రజలే నిద్ర లేపాల్సిన సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా నిలబడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా కేంద్రంలో రాష్ట్రంలో అధికారం అనుభవిస్తున్న పార్టీలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలకు మించిన ప్రయోజనాలేమీ లేవని చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన సమయం వచ్చింది. దేశ పార్లమెంట్ లో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉంది. The Home Minister has already mentioned the specific steps our government will take to address the concern of all regions of the state, particularly of Simandra. I would like to make a few further announcements in this regard. First, for purposes of central assistance, special category assistance will be ఏపీకి 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అంటే కాదు 10 ఏళ్లు కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ స్పష్టం చేసింది. For 10 years, Prime Minister is saying 5 years. 5 years will not be sufficient at all. You have to set up an industry and then start manufacturing. Let them make it 10 years. और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. ఈ రోజు మీరు కానీ నాకు అవకాశం ఇస్తే ఏవైతే మీకు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయడమే కాకుండా ఆ హామీలను మరింత ఎక్కువ చేసి ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా సీమాంధ్రకు మేలు చేసి చూపిస్తామని చెప్పని హామీ ఇస్తున్నాను. ఇప్పుడు 18 నెలలు గడిచినా ప్రత్యేక హోదా ఊసు లేదు. ఏపీకి ఎన్ని అన్యాయాలైనా చేయవచ్చన్నట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్ముక్కయ్యాయి. ప్రత్యేక హోదా కంటే తన సీఎం హోదా ముఖ్యమైంది చంద్రబాబుకి. హోదా ఇవ్వడం కుదరదంటూ కేంద్ర పెద్దలు విచిత్రమైన వాదన చేస్తున్నా గట్టిగా అడగలేని దుస్థితి ఆయనది. ప్రత్యేక హోదా అన్నది కేబినెట్ నిర్ణయం, అంటే ఎగ్జిక్యూటివ్ డెసిషన్. గతంలో ఏర్పాటైన ఏ రాష్ట్రానికైనా అప్పటి కేంద్ర కేబినెట్ నిర్ణయం ద్వారానే హోదా ఇవ్వడం జరిగింది. అడగాల్సింది బాబు, ఇవ్వాల్సింది కేంద్రం. అయినా బాబు గట్టిగా అడగడు, కేంద్రం ఇవ్వదు. ఇది పరిస్థితి. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ అడుగులు వేస్తూనే వచ్చింది. తొలుత విజ్ఞాపనలు, తర్వాత మంగళగిరిలో దీక్ష, ఆ పైన చెలో ఢిల్లీ, ఏపీ బంద్, శాసనసభలో నిలదీత, ఇలా మొదటి నుంచి పోరాటాల ద్వారా తమ వైఖరిని అన్ని స్థాయిల్లో చెబుతూనే ఉంది. ఈ దిశగా మరో మహా ప్రయత్నమే గుంటూరులో బుధవారం నుంచి వైఎస్ జగన్ ప్రత్యేక హోదా దీక్ష. వరల్డ్ బ్యాంక్ నాకు 2వ స్థానం ఇచ్చింది అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాడు. ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాడో నాకైతే అర్థం కావడంలా. రాష్ట్రం బాగోలేదని తెలిసి, ప్రత్యేక హోదా రావడం లేదు అని తెలిసి, ఈ ప్రత్యేక హోదా సాధన కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంది అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ఇవ్వాలి నేను అడుగుతా ఉన్నా. ఇది సాధించండి. రాష్ట్రం ఎవరు దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పనుల. ప్రత్యేక హోదా వచ్చిన వెంటనే రాష్ట్రం నెంబర్ 1గా ఉంటుంది అని చెప్పి నేను గట్టిగా కూడా చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి కావాలని 5 కోట్ల మంది కోరుకుంటున్నారు. హోదా ఇవ్వమన్న మాటలు విని ఇప్పటికే అనేక మంది తమ జీవితాన్ని బలిదానం చేశారు. అయినా ప్రత్యేక హోదా సంజీవని కాదని, అది సర్వరోగ నివారణి కాదని, జిందా తిలిస్మాత్ అంతకంటే కాదని అధికార టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం ఏపీ ప్రయోజనాల్ని కాలదన్నడమే. అటువంటి దుస్సాహసానికి ఒడిగడుతున్న పార్టీలు, నాయకులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఇది. ప్రత్యేక హోదా ఏపీ హక్కు, అది ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత. చంద్రకాంత్, పొలిటికల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.